నా పేరు రమేష్ అండి. నేను సుమారు రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు గడుస్తుందండి. మరి నేను ఒక అమ్మాయి పెళ్లి చేసిన, ఇంకో అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉన్నది. మరి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి కట్న కానుకలు కూడా నేను ఇవ్వలేదు. మరి ఎన్నోసార్లు వాళ్ళు అడుగుతుంటే అసలు నా ముఖాన్ని ఎక్కడ దాచుకోవాలో మరి నాకు అర్థమవుతలేదు అది. అయినా మేము ముఖ్యమంత్రి గారిని అడిగేటువంటిది, మా పెన్షన్ బకాయిలు అడుగుతున్నాం, పెన్షన్ బెనిఫిట్స్ కాదు. ఈ పెన్షన్లకు ఇచ్చి మా వచ్చేటువంటివి ఏంటంటే అయ్యే బకాయిలు. మేము మా ఉద్యోగం ఉన్నప్పుడు ప్రతి నెల కొంత దాచుకోవాలంటే ఇంకెక్కువ దాచుకున్నాం. ఆ రకంగా ఏంటంటే మా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కానీ రిటైర్ అయిన తర్వాత ఉన్నటువంటి అట్లా చేద్దాం అనుకుంటే నువ్వు ఈ రకంగా వాటిని మొత్తం వాడుకొనేసేసి వాటిని కొంతమంది అంటే బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు కాదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాదు, రిటైర్మెంట్ బకాయిలు. మీరేంటంటే మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల విషయంలో మేము దాదాపుగా ఒక 6 నెలల పైనుంచి కూడా మేము రకరకాలుగా వేదికలనికి ఉద్యమాలు చేస్తుంటే మీరు ఈ యొక్క పెన్షన్స్ అందరినీ కూడా మీరు ప్రజల ముందు దోచులుగా చేస్తున్నారు. ఎట్లా అంటే ఒక్కొక్కరు రిటైర్ అయితే ₹1 కోటి వస్తాయి అంటున్నారు. ₹1 కోటి రావండి. 40 లక్షల నుంచి 50 లక్షల మధ్యన వస్తాయి. అటెండర్ క్యారెంటర్, గజెట్ క్యారెంటర్ ఇట్లా రకరకాలుగా ఉంటారు. యావరేజ్గా చేస్తుంది అంటే అంతే వస్తుంది, దాచుకునే దాన్ని బట్టి వస్తుంది. అయినా మేము ఉచితంగా అడతలేం కదా, ఇవి ఉచితంగా అసలే అడతలేను. ₹1 కోటి రిటైర్ కాగానే ₹1 కోటి 50 లక్షలు 70 లక్షలు మేము అడతాను. మేము దాచుకున్నటువంటి డబ్బులు మాత్రమే అవి. మిమ్మల్ని డబుల్ బెడ్రూమ్ ఏమని అడతలేము, మా పిల్లలకు పెళ్లికి తులం బంగారం అని అడతలేము, ఇటువంటి ఉచితాలు ఏమి అడతలేము సార్. మేము దాచుకున్నటువంటి డబ్బులనే అడుగుతున్నాం మేము. అయినా ప్రభుత్వంలో ఉద్యోగులు అందరూ కూడా భాగస్వాములే. దాదాపుగా నేను ఒక 35 నుంచి 40 సంవత్సరాల మధ్య మా మిత్రులంతా కూడా రిటైర్ అయినట్టు ఉండాలి. 35 నుంచి 40 సంవత్సరాలు వాళ్ళు కూడా దాదాపుగా 20-25 సంవత్సరాలు బాగా కష్టపడి ఎంట్రన్స్లు ఎగ్జామ్ రాసేసి దానికి ఎంపికై ఇంటర్వ్యూలకు పోయి ఆ రకంగా సెలెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు తప్ప, వాళ్ళు చేయబట్టి ఇవన్నీ ప్రభుత్వాలు నడిచినాయి తప్ప వేరే ఎటువంటిది కాదు. అయినా మీరు పన్నులు మీరేం వసూలు చేస్తలేరు. మీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ టేబుల్ వేసేసి కూర్చొని పన్నులు వసూలు చేసేసి రాష్ట్ర రాజధాని మీరు తెస్తారు. అదంతా తెచ్చేది ప్రభుత్వ ఉద్యోగులే. మీరేం చేస్తారంటే దాన్ని నా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్కి ఇచ్చేటువంటి డబ్బులు లేవు, నన్ను ఓసుక తినాలేవంటే ముఖ్యమంత్రి కాదు, మీరు వేదికల దగ్గర అడిగిన ప్రతిసారి కూడా రకరకాల దుర్భాషలాడుతూ ప్రజల ముందు మనం అగౌరవపరుస్తున్నారు. దయచేసి అట్లా చేయకండి. ఇప్పుడు ప్రతి నెల గత ప్రభుత్వంలో ఉండేదంటే సుమారుగా ప్రతి నెల ఆదాయము 14,000 కోట్లు ఉండేది. ఇప్పుడు 20 నుంచి 22,000 కోట్ల ఆదాయం, 20 నుంచి 22,000 కోట్ల ఆదాయము. ఇంత ఆదాయం వస్తుంది. దాంట్లో ఒక సగం మాకు ఇచ్చేసిన అయిపోతుంది. అది మేము ఉచితాలు ఏం అడతలేము సార్. తర్వాత రెండోది వీటి తట్టుకోలేక ఏంటంటే కొంతమంది రకరకాల సభలు సమావేశాలు కూడా వాళ్ళ అక్కసుని వెళ్ళగలుగుతున్నారు, తిడుతున్నారు సార్. దాదాపు ఒక 300 మంది వరకు కూడా రిటైర్డ్ పెన్షన్ చనిపోయారండి. వాళ్ళకి ఇంత కూడా బకాయిలు అందరండి. ఇప్పుడే ఇక్కడ మీటింగ్లో ఏమనుకుంటారంటే వాళ్ళ ఉసురంతా తగులుతుందని చెప్పి మా యొక్క మిత్రులంతా అంటుంటేదంటే ఎంతో బాధగా మాకు అనిపిస్తుంది, ఎంతో బాధగా అనిపిస్తుందండి. దయచేసి ప్రజల ఉసురు అట్లా తీసుకోకండి. తర్వాత కొంతమంది దీన్ని తట్టుకోలేక పెన్షన్లో మా యొక్క దాచుకునే డబ్బులు పెన్షన్ బకాయిలు వస్తలేవు కాబట్టి కొంతమంది దాదాపుగా సుమారుగా 5,000 నుంచి 10,000 మధ్యన మంది కోర్టుకు పోయారు. సుమారుగా ఏంటంటే కోర్టు తీర్పు ఇచ్చేసింది, వెంటనే వెళ్ళి వడ్డీతో సహా ఇచ్చేయాలని వచ్చేసింది. అయినా ఇవ్వకుండా ఏంటంటే 3 కాంటెంప్ట్ కోర్టులు వేసిరండి. మరి ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు, మరి హైకోర్టు తీర్పు దాన్ని మీరు గౌరవించరా? ఇదేం ప్రభుత్వం అండి? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు, మీరు రకంగా ప్రజల ప్రభుత్వం అంటారు. మరి మాకు ఇవ్వాల్సినట్టు ఇవ్వకుండా కోర్టు తీర్పును కూడా చేసేస్తే అట్లా కూడా ఏంటంటే మేము 3 కోర్టు ధిక్కరణలకు వేసేసినాం. అయినా కూడా స్పందించుకుంటే మళ్ళీ కూడా లాస్ట్కు ఫామ్ 1 అనేటువంటిది కూడా చేసేసినాము. అట్లా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కోర్టుకు రాకుంటే జడ్జి కూడా మందలించడం జరిగింది. ఈ నెల 9వ తారీఖులోగా, ఏప్రిల్ 9వ తారీఖులోగా ఒకే మొత్తంలో అన్ని చెల్లించాలని వచ్చింది. అయినా కూడా ఇంకేంటంటే ఇంకా 2 రోజులు మిగిలి ఉన్నది. ఇస్తారా లేదా, మరి కోర్టును గౌరవిస్తారా లేదనేటువంటిది కూడా తెలియదు. అది కూడా చూద్దాం. అది కోర్టు అది కూడా చూద్దాం. అది తర్వాత ప్రతి నెల ఏంటంటే 700 కోట్లు రిటైర్డ్ పెన్షన్స్కి మాత్రమే ఇస్తున్నా అని చెప్పి ఇసుకుంటూ దాంట్లో ఒక 5-10% నుంచి ఒక 20% వరకు ఇస్తున్నారు. మిగతాదంతా కూడా ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క బకాయిలు వాళ్ళే ఇస్తున్నారు. ప్లస్ అది కూడా కాగా మిగిలినట్టు ఏంటంటే అన్ని కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారు. మరి ప్రజావేదికల మీదనో ఈ యొక్క పెన్షన్కు 700 కోట్లు ఇస్తున్నామని చెప్పి ప్రతిరోజు ఉదరగొట్టు టీవీలలో ప్రముఖమైన ఛానల్లో ఉదరగొడుతుంటారు. ప్రజలు ఏమనుకుంటారు, అబ్బా ప్రతి నెల ఇంకెన్ని రోజులు నుంచి ఇస్తారు వీళ్ళకి 700 కోట్లు అని వాళ్ళు అనుకుంటారు. ఇచ్చేటువంటి దాంట్లో కొంత భాగమే అది. సుమారుగా మేము 25,000 మంది ఉన్నాము.
ఏకమొత్తంగా కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. దయచేసి వేదికల మీద, ఏది అసెంబ్లీ వేదిక మీద కానీ మిగతా వేదికల మీద కానీ ఈ యొక్క మా యొక్క పెన్షన్లను దయచేసి బదనాం చేయకండి. ప్రభుత్వంలో మేము కూడా ఒక భాగమే. తర్వాత హెల్త్ కార్డ్స్ విషయంలో మీరు హెల్త్ కార్డ్స్ ఇదివరకు ఇది నయా పైసా చెల్లించకుండా ఆ యొక్క ఇది ట్రీట్మెంటు ఆ యొక్క హాస్పిటల్లో జరిగేది. మీరు ఇప్పుడు దాన్ని తీసేశారు. ఉద్యోగుల భాగస్వామితో 1.5% జీతంలో కట్ చేసి ఇస్తా అంటున్నారు. మరి అది ఒక మొరటి సామెత ఇప్పుడు ఏంటంటే వేదిక దగ్గర మా మిత్రుడు అన్నాడు, కుక్కనట యజమానిని మాంసం అడిగిందట, వాడు పిసినారి క్రూరుడు పెట్టట్లేదు. ఊకి అడుగుతుంటే ఏం చేసినట్టే తోక కోసిన నోట్లో పెట్టిండట, అంటే మాంసం పెట్టినట్టుగా ఆ రకంగా. ఇట్లా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మా పెన్షన్లకు వెళ్ళి దాన్ని కట్ చేసేసి నేను ప్రభుత్వ పరంగా 10,000 కోట్లు 1100 కోట్లు ఇస్తాను, మీది కూడా జమ అవుతుంది, ఈ రెండు కలిసి ఇచ్చేస్తే సరిపోతుంది కదా అంటుండు. అంటే మరి మా దగ్గరికి వెళ్ళి ఇదివరకు వసూలు చేసిన పైసలు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇస్తున్నటువంటి గ్యారెంటీ ఉంది. అది నీ పైసలు కూడా ఇస్తామనే గ్యారెంటీ ఉంది, మా పైసలు కూడా వసూలు చేసి తీసుకుంటావు కదా. మీరు ఇది ఎంతవరకు సమంజసం? అది దయచేసి ఏంటంటే మేము మా దగ్గరికి వెళ్ళి వసూలు చేయకూడదు. గత ప్రభుత్వాలు కూడా వసూలు చేయలేదు. తర్వాత గత ప్రభుత్వాలు కూడా ఇది ఒక 3 DAలు పెండింగ్ ఉంటే దీన్ని మీరు ఎన్నికల కాలంలో వచ్చేసి నేను రాగానే మొత్తం అన్ని రకాలుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను. 1,00,000 ఉద్యోగాలు అన్నాడు, ఒక 10,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినండి. నిరుద్యోగ వృత్తి ఇస్తాను, నిరుద్యోగ వృత్తి లేదు. 6 గ్యారెంటీలు లేవు, తులం బంగారం ఇవి లేవు. మాకేందంటే రాగానే 3 DAలు మొత్తం వెంటనే ఇచ్చేస్తా, ఒక్క DA కూడా పెండింగ్ లేకుండా చేస్తాడు. PRC వెంటనే 6 నెలల్లోగా ఇంప్లిమెంట్ చేస్తాడు. 2 సంవత్సరాలు దాటింది సార్. ఇవన్నీ ఏమి లేదు సార్, అన్ని అబద్ధాల ప్రభుత్వమే సార్, నోరు తెరిస్తే అబద్ధమే. సభా వేదిక మీద కూడా మొన్న కూడా ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు కూడా మీరు ఈ యొక్క పెన్షన్ల బకాయిలు ఏంటంటే మేము ఇస్తున్నాం సార్ అనేటువంటిది బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అన్ని అబద్ధాలే సార్. మా డబ్బులు మాకు దాచుకొని అడుగుతున్నాం, మా ఈ పెన్షన్ బకాయిలు అవి, ఇది బకాయిలు తప్ప వేరేటువంటిది కాదు. ఇప్పుడు మరి ఏంటి నెక్స్ట్ మన పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? పోరాటం ఏంటంటే దాదాపుగా 25,000 మంది మేము ఈ మధ్యలో రిటైన్ అయినటువంటిది 2024 మార్చి నుంచి రిటైన్ అయినటువంటి వాళ్ళే సుమారుగా ఒక 25 మంది ఉన్నారు. మిగతా అన్ని ఉద్యోగ సంఘాల మద్దతు కోరుతాము, నిరుద్యోగ సంఘాల వాళ్ళ యొక్క మద్దతు కూడా కోరుతాము. రకరకాల దశలో విపరీతంగా ఉంటుంది సార్. అది దయచేసి మా యొక్క ఉసురు పోసుకోకండి సార్. మేము దాదాపుగా 63 సంవత్సరాలు దాటినాము. అందరు కూడా 61 సంవత్సరాలు దాటుతారు కాబట్టి మీకు 2 ఏళ్ళు ఎక్కువ అయిపోయింది. అది మేము మనవరాళ్ళతోటి మంచిగా మా యొక్క బకాయిలన్నీ ఇచ్చేసేస్తే మేము అప్పులు తీసుకొని మా పిల్లలు పెళ్లి చేస్తున్నాం, కానీ ఉచితంగా మేము డబ్బులు ఏమడతలేదు సార్. మా డబ్బులనే మేము అడుతున్నాం. మీరు దాన్ని అంటే చేసే పద్ధతి కాదు సార్. మా ఉసురు తాకుతుంది సార్. అది మీకు మీ కుటుంబ సభ్యులకు మీ ప్రభుత్వంలో ఉండేటువంటి భాగస్వాములు అందరూ జరుగుతుంది సార్. దయచేసి మా యొక్క కోరికని మన్నించండి. రకరకాల మీరు వేదికలు తిరుగుతారు, కానీ నేను మరి చదువుకున్నా కాబట్టి దీన్ని ఇక్కడ నేను ఏమీ దాన్ని కామెంట్ చేయలేకపోతున్నాను. ఇతర వాళ్ళు అనేది తప్ప నేను అనలేకపోతున్నది. నా సభ్యతను అర్థం చేసుకోండి. వెంటనే మొత్తంగా మీరు మాకు యొక్క బకాయిలన్నీ కూడా ఇప్పటివరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా ఇచ్చేసేస్తే మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.